अनवरपेट हल्के में वाक़े लकोटिया गवर्नमेंट हाई स्कूल में ज़ेर तालीम 7वीं जमात की तालिबा के साथ इसी स्कूल के उस्ताद की जानिब से मुबैना बदसलूकी करने का वाक़या पेश आया। तफसीलात के मुताबिक लकोटिया गवर्नमेंट हाई स्कूल में ज़ेर तालीम 7वीं जमात की तालिबा सूर्या तेजा ने अपने वालिदीन को बताया कि वो इसके उस्ताद की जानिब से मुबैना तौर पर शदीद बदसलूकी की गई है, जिस पर वो खुदकुशी कर लेगी। जिस पर तलबा की वालिदा ने पार्टी के कई लीडरों को इस वाक़े की तफसीलात से वाकिफ करवाया, जिसके साथ ही तमाम जमातों के अरकान स्कूल पहुंच गए और बड़े पैमाने पर एहतजाज शुरू कर दिया। स्कूल के इंचार्ज प्रिंसिपल का घेराव किया। इस वाक़े की इत्तला के साथ ही डिप्टी डीओ ने फौरी मदाखलत करते हुए इस मामले की जांच के लिए एक कमेटी तश्कील देकर उस्ताद के खिलाफ कार्रवाई करने का तयख्खुन दिलाया, जिस पर एहतजाजियों ने अपने एहतजाज को खत्म कर दिया। సో గవర్నమెంట్ స్కూల్ సిపిఎల్లో ఏదైతే లకోటియా స్కూల్ అంటామో కిషన్ రెడ్డి స్కూల్గా పేరు గాంచింది. సో అక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు మధుశాలిని గారు పిల్లవాడిని టార్చర్ పెడుతున్న వీడియోని మాకు పంపడం జరిగింది. ఇమ్మీడియట్లీ సంబంధిత అధికారులకి చైల్డ్ రైట్స్ కూడా పంపడం జరిగింది. కానీ ఆ వీడియో చూస్తే మనిషిని వాడు చలిస్తాడండి. ఒక పేరెంట్ బాధని తను మాట్లాడుతుంటే కళ్ళలో నాకు నీళ్ళు వస్తున్నాయి. ఆ పిల్లాని వీడియో చూస్తుంటే అక్కడ ఎంత వివక్ష గురవుతున్న పిల్లాడు తెలుస్తూ ఉన్నది. గత 4 నెలల నుంచి అంటే 6th క్లాస్లో 4 నెలల పిల్లగాన్ని బయటనే కూర్చోబెట్టినారు. అది ఎవరిచ్చిన రైట్ అసలు వాళ్ళకి? ఇప్పుడు డిప్యూటీ డిఓ గారు వచ్చినారు, ఆమె చెప్తా ఉన్నారు క్లియర్లీ, పిల్లవాడు ఏం చేసినా సరే బాధ్యత మనది. మనమందరం కూడా పిల్లవాడిని కూర్చోబెట్టి వాని సద్బుద్ధులు నేర్పాలి, వాని డిస్క్రిమినేషన్ చేయదు, అందరు ఇక్కడ ఈక్వల్ అని చెప్పేసి సాక్షాత్ డిప్యూటీ డిఓ గారు చెప్పారు. ఇంకోటి డిప్యూటీ డిఓ గారు చెప్పారు, ఒక న్యాయవాదిగా నేను కూడా ప్రతిసారి చెప్తా ఉన్నా, ఈ గవర్నమెంట్ స్కూల్లో టీసీ ఇచ్చే రైట్ ఎవరికీ లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకోండి, ఎవరికి లేదు. కానీ ఈ పిల్లవాడు సూర్యతేజ అనే పిల్లవాడిని 4 నెలల నుంచి ఇబ్బంది పెడుతూ ఈ ఏడాది 7th క్లాస్కి పోతా ఉంటే నువ్వు ఎట్లా వచ్చినవురా, నీకేం రైట్ ఉన్నదాన్ని బుక్స్ ఇవ్వకుండా వాళ్ళని నిలగొట్టి వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మని తిట్టి కొట్టి పంపించింది. ఆమె 3 నెలలు ఉస్మానియాలో ఉన్న పేషెంట్ వచ్చి గంట సేపు బట్లాడి కాళ్ళ మీద పడ్డా కనుకరించలేదు. అంత వివక్ష ఎందుకు, అంత కోపం పిల్లలపై ఒక హెచ్ఎం గారికి ఎందుకు? మాకు ఒక అనుమానం వస్తుంది, తను బీఈడీ సైకాలజీ చదివిందా లేదా? ఇట్లాంటి హెచ్ఎంలు సంఘ విద్రోహ శక్తులన్నీ తయారు చేసే విధంగా ఇట్లాంటి వాళ్ళు తయారవుతూ ఉన్నారు. దీనిపై కఠినంగా శిక్ష తీసుకోవాలి. నేను స్థానిక డిప్యూటీ డిఓతో మాట్లాడిన, డిఓ గారు కూడా కమిటీ వేసి ఇమీడియట్లీ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, సస్పెండ్ చేస్తాం, చర్యలు తీసుకుంటామని. ఇది ఒక సూర్యతేజ విషయం కాదండి. ఇలాంటి సూర్యతేజలు అనేక మంది ఉన్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్ని అబ్దుల్ కలాం పుట్టుకొచ్చిండు, ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టుకొచ్చిండు, ఒక టీచర్ రాష్ట్రపతి అయినాడు. కానీ ఇక్కడ ఆదర్శంగా ఉన్న పాఠశాలలో ఈరోజు వివక్షకి పిల్లల మీద ఇంత దారుణమైన చర్యలు పాల్పడుతూ ఉన్నారు. 1098 కూడా ఇమ్మీడియట్లీ ఇక్కడికి వచ్చి ఒక కమిటీ వేసి బాలరక్షక్ వాళ్ళు కూడా గవర్నమెంట్కి ఇమ్మీడియట్లీ ఈ యొక్క రిపోర్ట్ పంపాలి. ఎందుకంటే మీరందరూ గవర్నమెంట్ స్కూల్ బేస్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. సో బేషా లేకపోతే బేవకూఫ్ చేస్తున్నారా అనేది ఈరోజు తెలిసిపోతుంది. ఇమ్మీడియట్లీ వాళ్ళ చర్యలు తీసుకోకపోతే ఇంకా న్యాయస్థానాలకు పోయి మా హక్కులు మేము సాధించుకుంటాం. పిల్లలకి ఈ విధంగా ఎవరు టార్చర్ పెట్టినా ఊరుకునేదని చెప్పేసి మేము ఇది ద్వారా తెలియజేస్తా ఉన్నాం. బుక్స్ కూడా ఇవ్వలేదు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆ పిల్లగాని బుక్స్, ఒక మాట చెప్తున్నా, బుక్స్ ఇవ్వద్దు అనే రైట్ ఆమెకు ఎక్కడిదండి? గవర్నమెంట్ ఇచ్చే బుక్స్ని ఇవ్వద్దు అనే రైట్ ఎక్కడిది? ఆమెకు ఎక్కడిది? అంటే ఈ నొక్కనే టార్గెట్ చేసిన అంటే కేవలం ఈ పిల్లవాని మీద ఆమె కక్ష పెంచుకున్నది. ఒక మాతృమూర్తి మీరు, ఒక కన్నపేగుని మీరు ఘోష పెడతా ఉన్నారు. చాలా తప్పు. ఇకనైనా మారి ఇలాంటి విద్యార్థులను సమాజానికి అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మాట్లాడుతుంటే డిప్యూటీ డిఓ గారు వచ్చారు, డిఐఓ గారు కూడా వచ్చారు. డిఓ గారు కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ ఒక కమిటీ వేసి ఆమె మీద అనేకమైన కంప్లైంట్స్ మాకు వచ్చినాయి. కాకపోతే ఇక్కడ వాళ్ళ గురించి కూడా ఒక లోపం చెప్పినారు. ఇన్ఛార్జ్గా తీసుకోవడానికి ఏ టీచర్ ముందుకు రావట్లేదు. సో పిల్లల భవిష్యత్తు కొంచెం ఆగమవుతుంది ఇన్ఛార్జ్ హెచ్ఎం లేకపోతే. సో ఎవరైనా వస్తే మేము పెట్టడానికి ఆమె మీద కంప్లైంట్స్ ఉన్నాయి, మాకు కూడా వస్తున్నాయని చెప్పినారు. సో కంప్లైంట్స్ ఉన్నాయి అనడం కాదు, ఇమ్మీడియట్లీ ఆమెను ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేస్తా అని డిప్యూటీ డిఓ గారు చెప్పారు, డిఓకి చెప్పి చేస్తామని చెప్పినారు. అట్లనే ఆమె మీద కమిటీ చేసి ఎవరైతే సస్పెండ్ అర్హులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. పిల్లవాళ్ళని ఇది హింస చేసినట్టే పోలీస్ కంప్లైంట్ కూడా ఇమీడియట్లీ డిప్యూటీ డిఓ గారు వాళ్ళ మీద చేయాలి. లేకపోతే మేమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పిల్లగాన్ని హింసించినందుకు చైల్డ్ రైట్స్, ఒక న్యాయవాదిగా చెప్తున్నా, చైల్డ్ రైట్స్ అనేది చాలా కీలకం. 1098 అనేది చాలా పాత్ర. ఇదే అమెరికాలో 911 ఫోన్ చేస్తే తల్లి తండ్రిని కూడా తీసుకుపోతారు. సో అలాంటి చట్టాలు ఉన్నాయి. సో ఇది పోక్సో కింది కూడా వస్తుంది, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. ఇలా పిల్లవాడిని మానసికంగా హింసించిన, కొట్టినా తిట్టిన అంతా కూడా పోక్సో కిందకి వస్తుంది. కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఈరోజు పిల్లలందరూ మానసికంగా చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. ప్రైవసీ లేదు, లైఫ్ తల్లిదండ్రులు కష్టం నమ్ముకొని ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని హింసించకండి. స్కూలే ఇంకో ఇల్లులాగా దేవాలయంగా తయారు చేయాలి. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల పిల్లలు సంఘ విద్రోహ శక్తులుగా తయారవున్నారు. అలాంటి కాకుండా ఒక అబ్దుల్ కలాం, ఒక సర్వపల్లి రాధాకృష్ణన్ తయారు చేయాల్సిందిగా కోరుతాం.
పటేల్ నగర్ ప్రాంతంలో సిపిఎల్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారైన ఒక విద్యార్థిని వేధింపులకు 4 నెలల నుండి వేధింపులకు గురి చేయడం అనేది ఇది దారుణం. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరు వివక్షత చూపిస్తే ఈ వ్యవస్థ ఎటువైపు పోతుందనేది మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒక సూర్యతేజనే కాదు, ఇట్లాంటి అనేక సంఘటనలు ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడడానికి ఇలాంటి హెచ్ఎంలు టీచర్లే కారణమవుతారు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ స్కూల్స్ని కాపాడాలంటే విద్యార్థులు ఇప్పుడు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా టీచర్స్ టెక్నాలజీ పెరుగుతూ ఉంది. టెక్నాలజీల్లో అట్లాగే ఒకప్పుడు విద్యార్థులు చదువుకోవాలంటే కొడితేనే చదువుకునేవాళ్ళు. ఇప్పుడు సైన్స్ పెరిగిపోయింది. విద్యార్థులు ఇప్పుడు కోపం అయితే సంఘ వ్యతిరేకులు అవుతూ ఉన్నారు. కాబట్టి జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా ప్రైవేట్ రంగంతో పోటీ పడాల్సిన ప్రభుత్వ స్కూల్స్లో ఈ రకంగా వివక్షత చూపి హింసించడము, హింసిస్తేనే చదువుకుంటారనే ఆలోచనకు రావడం అనేది ఇది దారుణం. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వివక్షత ఒక్కరే కాదు, చాలామంది మీద కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఆ స్కూల్లో పిల్లల పట్ల, విద్యార్థుల పట్ల, తల్లిదండ్రుల పట్ల అనేక పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అమర్యాదగా మాట్లాడుతున్నట్టుగా మాకు తెలుస్తూ ఉన్నట్టు ప్రిన్సిపల్ గారితో మాట్లాడాము. ఆమె మాట్లాడేదానికి పేరెంట్స్ చెప్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆమె చేసిన తప్పుని ఆమె కప్పపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే డిఓఆర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. డిఓఆర్ గారు, అసిస్టెంట్ డిఓఆర్ గారు ఇద్దరు వచ్చారు. వాళ్ళు వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేస్తాం, ఒక కమిటీ వేస్తాం, వాళ్ళపై చర్య తీసుకుంటామని చెప్పిన తర్వాతనే ఎలాంటి గొడవ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోతా ఉన్నాం. లేని పక్షంలో వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్కూల్కి రమ్మని చెప్పినాం, తీసుకోవాలని చెప్పినాం. ఏంటంటే తీసుకుంటాం, కూర్చోబెడతాం, అందరితో సమానంగా చదువు చెప్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి అందరితో సమానంగా చదువు చెప్పకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున గొడవ చేస్తాం. ఆమెపై చర్య తీసుకోవాలి. విద్యార్థుల పట్ల అసలు కుటుంబం పట్ల కానీ పేరెంట్స్ పట్ల కానీ అమర్యాదగా పాటించకుండా ఈ రకంగా సంఘ వ్యతిరేకంగా చూస్తే మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని డిమాండ్ చేస్తాం. కాదు, ఈ స్కూల్లో నా పిల్లగానికి స్టడీ చెప్తలేరు, ఏం చెప్తలేరు. ఏదైనా వచ్చి అడిగిన పేరెంట్స్కి అసలు ఇంత కూడా మాట్లాడకుండా బయటికి వెళ్ళగొట్టేస్తున్నారు. అసలు 4 నెలల నుంచి నా కొడుకుకి ఒక్కరోజు క్లాస్ చెప్పింది తెలియదు. 4 నెలల నుంచి ఒక్కసారి కూడా నా కొడుకుకి చెప్పలేదు. నేను వచ్చి అడిగితేనేమో మీరు మాట్లాడొద్దు, మీకు రైట్స్ లేవు అనేసి ఎలగొడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పిల్లగాడు చచ్చిపోతాను మా అక్క వాళ్ళకు కూడా పోయి చెప్తున్నాడు. అసలు నా కొడుకుకి అసలు ఏందవుతుందో నాకే అర్థమవుతలేదు. నేను 3 నెలల నుంచి ఉస్మానియాలో ఉన్నా. వచ్చి మాట్లాడినా కూడా నాతో ఎవ్వరు మాట్లాడతలేరు అంటే ఎలగొట్టేస్తారు బయటికి. ఇప్పుడు 6th నుంచి 7th వెళ్ళాడు. 6th క్లాస్లో అసలు స్టడీ చెప్పలేదు. 4 నెలలు బయటనే నించోబెట్టారు. అసలు ఎప్పుడు స్టడీ లేదు. ఆడు భయపడి స్కూల్కే వస్తలేడు. టార్చర్ బయట ఒక్క కాలు మీద నించోబెడుతున్నారు. టీసీ ప్రతి ఒక్క విషయానికి టీసీ ఇచ్చేస్తాం అంటున్నారు. అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. వాడు ఎలా ఉండేటోడు, ఎలా తిండి లేక నిద్ర లేక ఏమైందిరా అంటే మమ్మీ టీసీ ఇస్తా అంటుంది టీచర్. నువ్వేం చేసినవరా అంటే నేను ఏం చేయలే మమ్మీ టీసీ, ఇదే మాట. అసలు నేను వచ్చి అడిగితే కూడా ఎక్కువ మాట్లాడొద్దు, మీకు మాట్లాడే రైట్స్ లేవు, మీకు ఛాన్సులు లేవని ఎలగొట్టేస్తున్నారు. आज तैयबा मस्जिद के अपोजिट लकोटिया स्कूल में एक 4 महीने से जो है टॉर्चर हो रहा बोल के जो है बच्चे से एक वीडियो देखा। वो वीडियो देखे बाद दिल मचल गया। वो माँ बाप के दिलों पे क्या गुजर रहा वो एक बार सोच सकते हैं आप लोग। आज जो है ये जैसा टीचर्स माँ बाप से बढ़ के रूल उनका रहता। अगर बच्चे से गलती हो गई, बच्चे से कुछ प्रॉब्लम हो गया तो भी अपना बच्चा बोल के माफ़ करने का दिल रहता। मगर आज इन लोग जो है टार्चर कर दे रहे। आज मौस के बंडी पे, आज चाय की बंडी पे, आज जो है मासूम बच्चे काम करने की वजह इन लोग टार्चर करके इन लोग नहीं पढ़ाने की वजह से आज जो है बंडियों पे, फुटपाथों पे आज बच्चे जो है पॉलिथीन कवरों में जो है कचरा ले लेके फिरने का नौबत आ गया। इस तरह से आवाम को तकलीफ हो रही, इस तरह से स्टूडेंट को तकलीफ हो रही। हर जनों को हम टीसी दे दे रहे। हम जो है आके उनको लड़के जो है टीसी दिलाए तो हम जो है फिर उनको यहाँ पे स्कूल में एडमिट करा रहे। और इस तरह से तकलीफ हो रही, इस तरह से आवाम को तकलीफ हो तो आप कहाँ पे जाएंगे। आज हम जो है यहाँ पे ऑल पार्टीज़ की तरफ से कांग्रेस, CPM और विवेकानंदा
के तरफ से सब ऑल पार्टीज मिलके जो है एहतजाज करें, यहाँ की आवाम भी जो है एहतजाज करी। आज जो है हम हुकूमत गवर्नमेंट से जो है एक ही चाह रहे, एक ही डिमांड करते हैं कि इन लोगों को जल्द से जल्द जो है सस्पेंड करें। इस तरह से जो है आज इन लोगों के ऊपर एक्शन लेंगे तो दूसरे भी तेलंगाना में आने वाले तेलंगाना में भी स्कूलों में जो है स्ट्रिक्ट तरीके से बच्चों की पढ़ाई होंगी। वही बच्चा जो है IPS बनेगा, वही बच्चा डॉक्टर बनेगा, वही बच्चा जो है गवर्नमेंट सर्वेंट बनेगा। हमारे तरह जो है आज बंडियों पे नहीं काम करेंगे, आज चाय की बंडी पे नहीं करेंगे। यही हमारा मुतालबा है। और मंगल के दिन जो है इन लोग वादा करें, मंगल के दिन अगर इन लोगों का यहाँ पे अगर सस्पेंड नहीं करे तो हम यहाँ पे एहतजाज करेंगे, बहुत बड़े पैमाने पे करेंगे। అసలు ఏమైందంటే పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక లంచ్ బాక్స్ దగ్గర చిన్నగా అవుతుంది, చిన్న లంచ్ బాక్స్ దగ్గర గొడవ అయిందంటే